హలో అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో కమ్మనైన స్వీట్ని తయారు చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది. అటుకులతో తయారు చేసిన పాయసం అన్నమాట. అబ్బో, అటుకులతో తయారు చేసే పాయసం ఏం బాగుంటుందిలే అనుకుంటున్నారా? చూసిన దానికన్నా చేసి ఒకసారి మీరు తిన్నారంటే అద్భుతంగా ఉంది అని అంటారు. అంత బాగుంటుందండి. ఒకసారి దీని తయారీ విధానం ఏంటిది, ఎలా చేస్తాము అనేది చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కగానే ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అటుకులు అంటే అవి లావుగా ఉంటాయి కదండి, మందంగా ఉండే అటుకులు అనమాట. పల్చటివి కాదు, దొడ్డువి అనమాట. అవి వేసేసి ఇలాగా లో ఫ్లేమ్లో నిదానంగా 5-10 నిమిషాల పాటు వేయించుకోవాలి. అటుకులు వేగడం ఎలాగంటే, అటుకులు అనేటివి కొంచెం అక్కడక్కడ తెల్లగా అవుతాయి అన్నమాట. ఇలాగ మీకు చూపించే విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మనం ముందుగానే బాగా మరిగించుకోవాలన్నమాట. పాలు బాగా వేడి చేసుకోవాలి. బాయిల్ అయ్యే పాలని ఇప్పుడు అటుకులలో వేసేసుకోవాలి. చల్లారిన పాలని వేయొద్దండి, మంచిగా పాలని మరిగించుకోవాలి. 1 కప్పుకి 3 కప్పుల్లాగా వేసుకోవాలన్నమాట. చాలా చిక్కటి పాలని వేసుకోవాలి. వేసుకొని అవి 2 నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక 4 కాజు, 1 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ని 1 అవర్ పాటు నానబెట్టుకున్న దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని అందులో వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు సిమ్లో మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఇప్పుడు మనకి ఈ పాయసం అనేది చాలా దగ్గరగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా నిదానంగా కలుపుకోవాలన్నమాట. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి. అటుకులు ఆల్రెడీ ఉడికిపోయాయి. పాయసం అంతా కూడా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేయాలి. అలా చేసేసి ఈ కడాయిని పక్కన దింపేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు బెల్లంని తురిమి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా సిరప్ లాగా అయ్యేలాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగేటప్పుడే నేను ఒక 2 టీ స్పూన్ల చక్కెర వేసానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చక్కెర వేయడం వల్ల తీపిదనం అనేది చాలా బాగుంటుంది. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అలా వేసుకొని ఈ చక్కెర బెల్లము అంతా కరిగే వరకు కరిగించుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయాలి. చేసేసి ఇప్పుడు ఇది గోరువెచ్చగా అవడం కోసం పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని వెంటనే మాడిపోకుండా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పలుకులు వేసుకోవాలి. అవి సన్నగా తరిగి ఎండు కొబ్బరి అండి. ఇది చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో ఇప్పుడు వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాజు పలుకుల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే కడాయిలో బాదాం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒక్కొక్క టేబుల్ స్పూన్ కన్నా 2 టేబుల్ స్పూన్లు ఉంటాయండి. వాటిని సన్నగా తరిగేసి వేసుకోవాలన్నమాట. వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకుల పాయసం తయారు చేసుకునేటప్పుడు నెయ్యి ఎక్కువగా వేసుకోవాలండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగా వేసుకోవాలి. వేసుకుంటేనే మనకి దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ అటుకుల పాయసంలో పాలు అనేటివి చాలా చిక్కగా ఉండాలన్నమాట. చిక్కగా ఉంటే పాయసం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని మనం ముందుగానే తయారు చేసుకున్న పాయసాన్ని చల్లార్చుకున్నాం కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన బెల్లం సిరప్ ఉంది కదండి, అది ఇప్పుడు ఆ అటుకులలో వేసేయాలన్నమాట. మంచిగా చిక్కగా అయిపోతుంది. మనం సిరప్ వేయగానే లూజ్గా అయిపోతుంది అన్నమాట. ఇదేంటంటే మనము కాజు బాస్మతి రైస్ పేస్ట్ వేసాం కదండి, అందుకనే
ఈ పాయసం అనేది కొంచెం చిక్కటి కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. ఇలా మీకు చూపించే విధంగా. అలా తయారైపోయిన పాయసంలో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కీర అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకి పాయసంలో డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి. మళ్ళీ ఏ పాయసంలో అయినా కూడా మనము ఎండు కొబ్బరి అనేది మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నామంటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి. చూసారా, ఎంతో ఈజీగా తయారు చేసుకునే అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఎవరికైనా కూడా అటుకుల పాయసం అంటే అబ్బో ఏం తింటాంలే అంత బాగుంటుందా అనుకుంటారు. కానీ మనం తయారు చేసుకునే విధానాన్ని బట్టి దాని రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇలాగా ట్రై చేయండి. అసలు అటుకుల పాయసం ఇంత రుచిగా ఉంటుందా అని మీరే సర్ప్రైజ్ అవుతారు. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.